బ్రెడ్ నాచోస్తో మనం చాట్ చేస్తున్నాం. సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ. ఈవినింగ్ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. బ్రెడ్, ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు, నాచోస్, క్యారెట్, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, సేవ్, గింజలు తీసేసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ లాస్ట్లో మనకి యూజ్ అవుతాయి. అన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ ప్రాసెస్ మనం బ్రెడ్తో చేయాలి. శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు బ్రెడ్ని రోల్ చేసుకోండి. ఇట్లా ఫ్లాట్ చేయాలి. సో ఇప్పుడు ఇలా సైడ్స్ కట్ చేయండి. అన్ని బ్రెడ్ పీసెస్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ కట్ చేసినవి కూడా డ్రై చేసిన తర్వాత టీతో పాటు కాఫీతో పాటు చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వీటిని ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ట్రే తీసుకొని బ్రెడ్ పీసెస్ పెట్టేద్దాం. ఓవెన్ ఉంటే హ్యాపీగా ఇలా మనం బటర్ ఆయిల్ ఏం లేకుండా టోస్ట్ చేసేసుకోవచ్చు. మంచి క్రిస్పీగా అయిపోతాయి. ఎప్పుడైనా మీరు బ్రెడ్ తెచ్చుకున్నాం ఇంట్లో తినలేదు అలా మిగిలిపోయిందంటే ఇలా టోస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని మనం టీతో పాటు, మిల్క్తో పాటు, జ్యూస్తో పాటు ఇలా టోస్టర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఓవెన్లో పెట్టేస్తున్నాను. 220 degreesలో ఉంది. సో జస్ట్ ఒక 2 to 3 minutes పెట్టేద్దాం. ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది ఓవెన్. మధ్యలో పెట్టేస్తే బ్రెడ్ టోస్ట్ అయిపోతాయి. సో బ్రెడ్ టోస్ట్ అయ్యే లోపల ఇక్కడ అంతా ఒకసారి తీసేసుకుందాం. ఇలా బ్రెడ్ టోస్ట్ చేసేసాం కదా. సో ఒకేసారి చేసి పెట్టేసుకుంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ఇలా పెట్టేసుకోండి. ఎప్పుడైనా బ్రెడ్ మిగిలితే కూడా హ్యాపీగా ఇలా చాట్ చేసేసుకోవచ్చు ఇంట్లో. ఇలా ఫస్ట్ ఒక లేయర్ పెట్టిన తర్వాత నాచోస్ తీసుకోండి. నాచోస్ ఇలా రెండు కలిపి పెడితే కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, స్వీట్గా ఉంటుంది చట్నీ, స్వీట్ చట్నీ వేస్తున్నాను. ప్రతి ఒక్క పీస్కి టచ్ అయ్యేలాగా వేసుకోండి. చట్నీతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త క్యారెట్, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. కొంచెం ఉల్లిపాయలు చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే సేవ్. సో ఇప్పుడు ఒక లేయర్ చేసాం కదా, దీనిపైన కాస్త చాట్ మసాలా, కాస్త ఆమ్చూర్ పొడి. ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక లేయర్ చేద్దాం. బ్రెడ్ పీసెసే పెట్టుకుందాం. ఇలా ఇంట్లో ఏమైనా పార్టీస్ ఉన్నాయనుకోండి చేసి పెట్టేయచ్చు. పార్టీకి కూడా చాలా బాగుంటుంది. మంచి చాట్ ఆప్షన్. టేస్ట్ బాగుంటుంది అండ్ వచ్చే వాళ్ళు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. టక్కున అయిపోతుంది. పార్టీ స్టార్ట్ అయ్యే టైంకే చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మనం గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ వేస్తే మెత్తగా అయిపోతాయి. అందుకని అది చూసుకోండి. ఇప్పుడు పైన లేయర్ కాబట్టి నాచోస్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీస్ అలా పెట్టేసుకోండి. మీ ఇష్టం. మీకు కావాలి అంటే బ్రెడ్ ఎక్కువ పెట్టుకోండి, నాచోస్ ఎక్కువ పెట్టుకోండి. ఇంకా కార్న్ చిప్స్ ఉంటాయి కదా, మనకి కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి, అవి కూడా ఫ్రై చేసి పైన వేసుకోవచ్చు. మనం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బూందీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కింద వేస్తున్నాను, మళ్ళీ పైనుండి కాస్త వేసుకుందాం. గ్రీన్ చట్నీ ఇప్పుడు కొంచెం ఎక్కువ వేస్తున్నాను.
సింపుల్ రెసిపీ బట్ వెరీ టేస్టీ రెసిపీ. ఈవినింగ్ ఏదైనా మనకి చట్పట్ తినాలి అనిపిస్తే బాగా చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు స్వీట్ చట్నీ, కొంతమంది ఇలా చాట్ లాగా చేసుకున్నప్పుడు ఎక్కువగా స్వీట్ని ఇష్టంగా తింటారు. సో స్వీట్ చట్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ కావాలి అంటే కూడా ఇలా సర్వ్ చేసుకోవచ్చు నేను వేసుకున్నట్టుగా. క్యారెట్, టమాటా ముక్కలు, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నా అండ్ పచ్చిమిర్చి మటుకి పిల్లలు ఉన్నారు అనుకుంటే పీసెస్ అవాయిడ్ చేసేయండి. అండ్ సేవ్. లాస్ట్లో ఇంకా గార్నిష్ కోసం అండ్ టేస్ట్ కోసం దానిమ్మ గింజలు వేస్తే పుల్లగా స్వీట్నెస్ తగిలి చాలా బాగుంటుంది. చూడండి ఎంత సింపుల్గా చేసేసామో, నలుగురు హ్యాపీగా తినేయచ్చు. బ్రెడ్ నాచోస్ చాట్ అన్నమాట రెడీ అయిపోయింది. బ్రెడ్ నాచోస్ చాట్ తయారీ విధానం: ముందుగా బ్రెడ్ని ట్రాంగిల్స్ లాగా కట్ చేసుకొని 220 డిగ్రీలలో 3 నిమిషాలు టోస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన నాచోస్, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, క్యారెట్, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సేవ్, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి వేసి మరొక లేయర్ కూడా చేసుకొని దానిమ్మ గింజలు వేసుకుంటే బ్రెడ్ నాచోస్ చాట్ రెడీ అవుతుంది.